1864 జోసెఫ్ బాప్టిస్టా హోమ్ రూల్ ఉద్యమ రూపకర్త. బాంబే ప్రెసిడెన్సీలోని మాజగావ్లో ఆయన పుట్టింది ఈరోజే. 17 ఏళ్ల వయసులో ఐరిష్ హోమ్ రూల్ ఉద్యమానికి ఆకర్షితులైన బాప్టిస్టా ఇండియాలో స్వదేశీ పాలన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బాల గంగాధర్ తిలక్తో కలిసి ఉద్యమించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన బాప్టిస్టా 1925లో బాంబే మేయర్గా ఎన్నికయ్యారు. స్వదేశీ ఉద్యమంలో పాలు పంచుకున్న బాప్టిస్టా 66 ఏళ్ల వయసులో 1930లో చనిపోయారు. 1881 వాల్టర్ రుడాల్ఫ్ హెస్ బ్రెయిన్ మ్యాపింగ్ చేసిన ఫిజికల్ సైంటిస్ట్. స్విట్జర్లాండ్లోని ట్రాన్ ఫీల్డ్లో ఆయన పుట్టింది ఈరోజే. రుడాల్ఫ్ గీసిన బ్రెయిన్ మ్యాపింగ్ మెదడుకు కనెక్ట్ అయిన మిగతా ఆర్గాన్స్ పై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడింది. మెదడుపై రుడాల్ఫ్ చేసిన పరిశోధనలకు 1949లో నోబెల్ ప్రైజ్ దక్కింది. 92 ఏళ్ల వయసులో 1973 ఆగస్టు 12న చనిపోయారు. 1902 బాబీ జోన్స్ విశ్వవిఖ్యాత గోల్ఫర్. గోల్ఫ్లో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న స్పోర్ట్స్ పర్సన్. అమెరికా అట్లాంటాలో జోన్స్ పుట్టింది ఈరోజే. వృత్తిరీత్యా లాయర్ అయిన జోన్స్ 1923-30 మధ్య ఎన్నో విజయాలు సాధించారు. ఏకంగా 9 PGA టూర్ టైటిల్స్ను నెగ్గాడు. గోల్ఫ్ను ప్రపంచం గుర్తించేలా చేసిన జోన్స్ 69 ఏళ్ల వయసులో 1971 డిసెంబర్ 18న చనిపోయారు. 1948 నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ప్రపంచంలో ఏ మూల అశాంతి రగిలినా, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిందని భావించినా దిగిపోతాయి నాటో దళాలు. అంతర్జాతీయ జోక్యం పేరుతో మారణ హోమం సృష్టించడం నాటో లక్ష్యం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీపై అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సంతకాలు చేసింది ఈరోజే. UNO ముసుగులో అమెరికా చేసే అరాచకానికి ప్రతిరూపమే ఈ నాటో దళాలన్న విమర్శలు ఉన్నాయి. 1963 మౌంట్ అగాంగ్ అగ్నిపర్వతం బద్దలైంది ఈరోజే. ఇండోనేషియా బాలిలోని ఈ పర్వతం బద్దలవడంతో దాదాపు 11,000 మంది చనిపోయారు. ప్రకృతి ప్రళయాల్లో ఎక్కువ మంది చనిపోయిన ఘటనగా చరిత్రలో చోటు చేసుకుంది ఈ ఇన్సిడెంట్.